అప్పుడు మన గోపి ఆగండి, ఆగండి, ఆగండి. అది కాదు. హ్మ్. అది 'ట్యాంక్ జీవన్' అప్పుడు కాదు, 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 కాదు. ఇది కూడా కాదు. అసలు ఈ 2 కాదబ్బా! ఇవాళ ఒక కొత్తది చెప్తాను. అదేంటో కొంచెం మీరు ప్రశాంతంగా వింటే తెలుస్తుంది. సీరియల్స్ అంటే నాకు చాలా ఇష్టం. అఫ్‌కోర్స్ మీకు కూడా ఇష్టం. అందుకే వింటున్నారనుకోండి. లేదా కొంతమంది అంత లేదులే మేమేదో టైమ్ పాస్‌కి పెట్టుకుంటున్నాం. ఫోన్ పక్కన పెట్టి మేము మా పనులు చేసుకుంటున్నాం. నువ్వు చెప్పేది మధ్య మధ్యలో వింటున్నాం అనుకుంటున్నారనుకోండి. అది కూడా నాకు ఓకే. దయచేసి ఈ వీడియో కొంచెం లాస్ట్ వరకు చూడరా. ఎందుకంటే ఇందులో నేను నా ఎమోషన్స్ అన్నీ షేర్ చేసుకున్నాను. ప్లీజ్ లాస్ట్ వరకు ఉండి మీ అభిప్రాయం ఏంటో నాకు కింద చెప్పండి. ఎందుకంటే అది నాకు చాలా ముఖ్యం. అండ్ ఇంకోటి, నేను మీకు అసలు సీరియల్ ఎలా చెప్తున్నాను, మీకు ఇంట్రెస్టింగ్‌గా ఉంటుందా? లేకపోతే నా వాయిస్ అంతా ఒకేలా ఉంటుందా? ఇంకొంచెం ఇంట్రెస్టింగ్‌గా చెప్పచ్చా? నేను ఇంకేం మార్చుకోవచ్చు మాట్లాడడంలో? అది కూడా మీరు సజెస్ట్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే నేను నాకు వచ్చినట్టు చెప్తున్నా. మీకు నచ్చినట్టు చెప్పాలంటే మీరే కదా నాకు చెప్పాలి. సో, వచ్చిన దానికి, నచ్చిన దానికి చాలా తేడా ఉంటుంది. అందుకని ఇది లాస్ట్ వరకు విని, లేదా చూసి, లేదా చూస్తూ విని ఏదో ఒకటి. ప్లీజ్ లాస్ట్ వరకు ఉండి మీ అభిప్రాయాలేంటో నాకు చెప్పండి. నేను రోజు సీరియల్సే చెప్పి, ఆ సీరియల్స్ కామెంటరీ, ఎక్స్‌ప్లనేషన్ చెప్తూ ఉంటున్నా కదా! సో, నేను ఇవాళ ఒకటి అనుకున్నాను. మీలో అనుకోవచ్చు, రోజు ఎక్కడ పెడుతున్నావు, 2 రోజులు ఆపేస్తున్నావు కదా అని. అలా ఏం లేదు. అసలు ఇవాళ నేను మాట్లాడదాం అనుకున్నది ఏంటంటే, మనం ఇంక నుంచి మంత్లీ ముచ్చట్లు అని ఒకటి పెడదాం అనుకుంటున్నా. అంటే నెలకొకసారి ఇలా ఒక్క వీడియోలో నేను నాకు అనిపించింది చెప్దాం అనుకుంటున్నా. ఫస్ట్ నేను ఒక సిరీస్ పిచ్చిదాన్నండి. నీకు వేరే పని లేదా అంటే ఉంది. ఎందుకు లేదు? నేను ఒక టీచర్‌ని. డ్రాయింగ్ టీచర్‌ని. ఓకే. అలాగే నాకు ఇద్దరు పిల్లలున్నారు. సో, నాకు ఇంట్లో చాలా పనుంటుంది. కానీ నేనెందుకు ఇది స్టార్ట్ చేశా అంటే, నాకు సీరియల్స్ అంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. నేను ఫస్ట్ చూసిన సీరియల్ 'మిలే జబ్ హమ్ తుమ్'. ఇది మీలో ఎంతమందికి తెలుసో నాకు తెలీదు గానీ, అప్పట్లో అదొక ట్రెండింగ్ సీరియల్. అప్పట్లో అంటే నేనేం ముసలిదాన్ని కాదండోయ్! కొంచెం 90స్ కిడ్ టైప్ అనమాట. సో, అప్పట్లో ఇదొక ట్రెండింగ్ సీరియల్. ఆ తర్వాత డిస్నీలో కూడా కార్టూన్స్ మధ్యలో కొన్ని కొన్ని సీరియల్స్ వచ్చేవి. షోస్ వచ్చేవి. హిందీ షోస్. నాకప్పటికి హిందీ ఏం రాదు. సో, అవి చూస్తూ నేర్చుకుని, అలా 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 సీరియల్స్ చూస్తూ, పక్కకొచ్చేసరికి మా అమ్మ, అమ్మమ్మ ఈటీవీలో 'మనసు మమత', 'వీధి' ఇంకేవేవో సీరియల్స్, 'ఈ అన్వేషిత' అవన్నీ వాళ్ళు చూసేవిలెండి. 'మనసు మమత' తర్వాత 8కి, 9కి ఇలా రకరకాల సీరియల్స్ రకరకాల ఛానల్స్‌లో చూసేవాళ్ళు. అవి కూడా మధ్యలో అడపా తడపా చూస్తూ ఓకే. సీరియల్స్ అంటే ఇదనమాట అని నాకొకటి అర్థమైంది. తర్వాత అలా నేను కూడా సీరియల్స్ చూస్తూ, చూస్తూ, చూస్తూ పెరిగాను. సడెన్‌గా ఎప్పుడొచ్చిందో తెలీదు. బీటెక్‌లో ఉన్నప్పుడు అనుకుంటా. సడెన్‌గా కొరియన్ స్టార్ట్ అయిందండి. అసలు మన దేశంలో ఉన్న హిందీయే మనకి మొదట్లో రాదు. సర్లే అని చూసి నేర్చుకున్నా. కానీ కొరియన్‌ది మొదలెట్టాక అసలు ఎవరు చెప్పారు? ఎక్కడ మొదలెట్టారు? అదేం నాకు గుర్తులేదు. కానీ కొరియన్ నేను ఫస్ట్ చూసింది మాత్రం 'బాయ్స్ ఓవర్ ఫ్లవర్స్'. అందులో లీ మిన్ హో ఉంటాడు. సో, అది మీలో ఎంతమందికి ఫస్ట్ కొరియన్ సీరియలో నాకు తెలీదు. నాకు మాత్రం ఫస్ట్ కొరియన్ సీరియల్ 'బాయ్స్ ఓవర్ ఫ్లవర్స్'. ఆ తర్వాత 'ప్లేఫుల్ కిస్' చూశాను. ఓకే. దానిలో హీరో కిమ్ హ్యూన్ జుంగ్. అతను ఇప్పుడంత లేడనుకోండి. అంటే మనిషున్నాడు, సీరియల్స్‌లో లేడు. అలా 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 ఇహ 'గాబ్లింగ్' అని, 'హేర్స్' అని, 'విన్సెన్జో' అని, తర్వాత రకరకాల సీరియల్స్ 'హార్ట్ స్ట్రింగ్స్' అని, అబ్బో! చాలా చాలా సీరియల్స్ చూసా. అప్పటినుంచి ఇప్పటిదాకా మొదలెడితే మొత్తానికి 35 40 అయ్యాయండి. అలా అని తెలుగు సీరియల్స్ వదిలేయం లేదులెండి. తెలుగులో కొంచెం మా టీవీ, కొంచెం జెమినీ, కొంచెం ఈటీవీ అలా అవన్నీ కూడా చూసేదాన్ని. నేనివి అసలు ఎందుకు స్టార్ట్ చేశా అంటే, నేను ఇదివరకు కొరియన్‌వి అవి చూస్తున్నప్పుడు, హిందీవి చూస్తున్నా గానీ, మా అమ్మమ్మ వాళ్ళు "అసలు ఏం అర్థమవుతుంది నీకు ఆ భాష? ఎందుకు చూస్తున్నావు?" అని అడిగేవాళ్ళు. తర్వాత నేను మా అమ్మమ్మకి కొంచెం అప్పటి వరకు జరిగింది చెప్తే, నాతో పాటు ఆవిడ కూడా కూర్చొని చూసేది. ఆవిడకి అర్థమయ్యేది కాదు కానీ, అన్ని సీరియల్స్ చూసిన ఎక్స్‌పీరియన్స్ ఎక్కడికి పోతుంది? దాంతో ఆవిడకి కూడా అర్థమయ్యేది. సో, నేను అది దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు నాకనిపించింది. ఇప్పుడు రకరకాల కొరియన్ సీరియల్స్ ట్రెండింగ్‌కొస్తున్నాయి. ఇంగ్లీష్ సీరియల్స్ ట్రెండింగ్‌కొస్తున్నాయి.
సిరీస్లు వస్తున్నాయి. అసలు మన చుట్టూ బోలెడంత కంటెంట్ ఉంది. అది మనం చూస్తున్నాం గానీ, మన ముందు వాళ్ళకి, మన తర్వాత వాళ్ళకి అది అర్థం కాదు త్వరగా. అందుకని అదే నేను మన లాంగ్వేజ్‌లో చెప్పాననుకోండి కంఫర్టబుల్‌గా అండ్ మధ్య మధ్యలో వాళ్ళు వాడే పదాలు కూడా మనకు అర్థం కాదు. నేను ఆ మొత్తం అంతసేపు లేకుండా మన భాషలో నార్మల్ తెలుగులో నేను చెప్పాననుకోండి, మీకు కూడా చాలా ఈజీగా అర్థమవుతుంది. అండ్ ఎవరైనా లైక్ మన పెద్దవాళ్ళు కూడా చూడాలనుకుంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే గనక వాళ్ళు వేరే భాషలో చూసి కాసేపు అయ్యాక వాళ్ళకి అర్థం కాక ఆపేస్తారు. వాళ్ళకి నచ్చినా కూడా ఆపేస్తారు. అందుకని నేను ఇది చెప్దామని స్టార్ట్ చేశా. అదే ఈ ఛానల్ నేను స్టార్ట్ చేయడానికి మూల కారణం. ఒకటి మనం మన పాత సీరియల్స్‌ని మిస్ అవుతున్నాం. లైక్ 'సాతియా', 'ససురాల్ గేందా ఫూల్', 'రాధమధు' ఇంకా రకరకాలున్నాయి. 'చక్రవాకం', 'మొగలి రేకులు', 'ఇస్ ప్యార్ को क्या नाम दो' ఇలాంటివన్నీ ఉన్నాయి. ఇలాంటివన్నీ మనకి సీరియల్స్ మళ్ళీ ఫుల్ దొరుకుతాయో లేదో అవన్నీ నాకు తెలీదు కానీ, నాకు దొరికినంత వరకు, నాకు తెలిసినంత వరకు, నేను చూసినంత వరకు, నేను చెప్పగలిగినంత వరకు అలాంటివన్నీ మీ ముందరికి తీసుకొద్దామని నేను అనుకుంటున్నా. ఐ థింక్ మీరు నాకు కొంచెం సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నా. అది ఈ ఛానల్ మొదలుపెట్టడానికి మూల కారణం. ఇదే అండి మెయిన్ నేను తెలుగులో మన భాషలో చెప్పడానికి నేను అనుకున్నదైతే ఇది. ఎందుకని నేను ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. సో బేసిక్గా నేనేం చెప్దాం అనుకుంటున్నానంటే ఈ క్రేజీ ఫర్ సిరీస్ అనేది ఒరిజినల్గా నేను నేను సీరియల్స్ పిచ్చిదాన్ని కాబట్టి. కానీ ఈ టైటిల్ ఎందుకో నాకు ఇప్పుడు కొంచెం అంత యాప్ట్గా అనిపించట్లా. ఒకవేళ మీ మైండ్లో ఏమన్నా టైటిల్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నాకు సజెస్ట్ చేయండి. అండ్ మీ అందరినీ పాడ్కాస్ట్ వాళ్ళగా హే లిజనర్స్ లేదా ఆర్జేలాగా హే లిజనర్స్ అనాలని నాకు అనిపించట్లా. సో దాని బదులు మనం ఏం మాట్లాడవచ్చు అని కూడా మీరు అనొచ్చు. మీరు నాకు పంపించవచ్చు కమెంట్స్లో. అది నువ్వు వాడవు కదా, సీరియల్ ఎక్స్ప్లెనేషనే కదా చెప్తావంటే అఫ్కోర్స్ చెప్తాను. బట్ చెప్తున్నా కదా మంత్లీ ముచ్చట్లను పెడదామని. ఈ నెల ముచ్చట ఏంటంటే సంక్రాంతి అండి. ముందుగా మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ఈ 3 రోజులు చక్కగా ఫుల్గా ఎంజాయ్ చేయండి. మీకు ఈ సంవత్సరం అంతా బాగుండాలి. ఈ సంక్రాంతి మీ ఇంటిని బాగా సంతోషంగా సెలబ్రేట్ చేసుకోవాలని నేను కోరుకుంటున్నా. సో అందరికీ మా కుటుంబం నుంచి మీ కుటుంబానికి సంక్రాంతి శుభాకాంక్షలు. మన సంక్రాంతి వచ్చేస్తోంది. రేపు ఎల్లుండి అవతల ఎల్లుండి. రేపు భోగి. నువ్వు చెప్పేదేంటి మాకు తెలీదా అంటే మీకు తెలుసు, కానీ నేను మిస్ అవుతున్నాను. ఎందుకంటే నేను ఉండేది ఆంధ్ర స్టేట్స్లో కాదు. మరి ఎక్కడ ఉంటావంటే మీరు గెస్ట్ చేసి కింద పెట్టండి. నేనైతే ఆంధ్ర స్టేట్స్లో ఉండను. సో ఇక్కడ అంత బాగా సెలబ్రేట్ చేసుకోరు. వీళ్ళ పద్ధతులు వీళ్ళు వేరు వేరు సెలబ్రేట్ చేసుకుంటారు. కాబట్టి నేను చాలా మిస్ అవుతున్నాను. ఆ మిస్సింగ్ని నేను ఎలా అనుకుంటా అంటే పొద్దున్నే లేచి ముందు పెద్ద ముగ్గేసేస్తా అండి. రంగులు ముగ్గేసేస్తాయి. ఎందుకంటే మనకి ముగ్గుల పోటీలు అవి పెడుతూ ఉండేవాళ్ళు కదా, కాబట్టి ముగ్గేసేస్తాను. అలానే తర్వాత తలంట్లు యాజ్ యూజువల్ పిల్లలు లేట్గా లేస్తారు. తలంట్లు పోసి కొంచెం పరమాన్నమో పాయసమో వండి దేవుడికి నైవేద్యం పెట్టేసి సాయంత్రం పిల్లల్ని చకచకా రెడీ చేసి ఇంట్లో మా వరకే మేము భోగిపళ్ళు పోసుకుంటాం. ఆ భోగిపళ్ళు కూడా రేక్కాయలు ఉంటాయి కదా, అవి త్వరగా దొరకవు. అవి దొరికితే మంచిది తెస్తా, దొరకకపోతే శుభ్రంగా పూల రేకులు, అక్షింతలు, కాయిన్స్ అవన్నీ పెట్టి పోస్తా. కానీ పోయడం అయితే కంపల్సరీ పోసేస్తా. సో అలా ఆ రోజు వాళ్ళకి అర్థమయ్యి అర్థం కానట్టు అయిపోతుంది. కానీ ముగ్గులు వాళ్ళు కూడా వేస్తారు. వాళ్ళకి మన పండగల గురించి నేను చెప్తూ ఉంటా. నెక్స్ట్ వచ్చేసి సంక్రాంతి. సంక్రాంతి రోజు ఏముండదు, శుభ్రంగా పొద్దున్నే లేచి దేవుడికి కొంచెం పెద్ద పూజ చేసి కొంచెం ఒక 3-4 నైవేద్యాలు వండి కుదిరితే గుడికి వెళ్ళొచ్చి ఆ రోజంతా శుభ్రంగా తినేసి పడుకుంటాం. ఎందుకంటే ఇక్కడ వేరే తెలుగు వాళ్ళు లేరు, ఎవరు పెద్ద కలవరు. సో మన వరకే. ఇక కనుమంటారా 3వ రోజు గాలిపటాలు ఎగరేయడంలోనే సరిపోతుంది. ఇవన్నీ ఇక్కడ జరిగేవి. కానీ నా చిన్నప్పుడు మాత్రం నేను చాలా మిస్ అవుతున్నా అండి. చిన్నప్పుడు సంక్రాంతి అనగానే పొద్దున్నే లేచి చక్కగా రెడీ అయిపోయి పొద్దున్నే లేపితే భోగి మంటకి ఎంత చిరాగ్గా ఉండేదో చిన్నప్పుడు. తర్వాత భోగి మంట కాంపిటీషన్ జరిగేది కదా, ఏ వీధిలో ఎవరు ఎక్కువ పెట్టారని. అదైతే చాలా బాగుండేది. తర్వాత ముగ్గుల పోటీలు. సాయంత్రం అయ్యేసరికి ఇక పేరంటాళ్ళు ఉంటారు చూడండి. మన ఇంటికి వచ్చేవాళ్ళు, మనం ఇంకోళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళం. ఈ ఇంటి నుంచి ఆ ఇంటికి, ఆ ఇంటి నుంచి ఆ ఇంటికి, అలా
అందరి ఇల్లు, చుట్టాల ఇల్లు, ఫ్రెండ్స్ ఇల్లు అన్నీ కవర్ చేసుకుని ఇంటికి వచ్చేసరికి 9, 9:30. అది కూడా మామూలుగా రెడీ అవుతామా? ఫ్యాషన్ షో లాగా శుభ్రంగా పట్టులంగా పట్టుకుని అన్నీ రెడీ అయ్యి పెట్టుకుంటాం. ఈ మధ్యాహ్నం అంతా ఖాళీగా ఎందుకన్నా అనుభవించిన శనగలు అవన్నీ ఇచ్చేవాళ్ళం. అప్పట్లో అంత రిటర్న్ గిఫ్ట్స్ లేవు కాబట్టి శనగలు, తాంబూలాలు మెయిన్ అనమాట. సో అలా చేసుకునేవాళ్ళం. ఇవన్నీ నా పిల్లలకి నేను చెప్పగలను తప్ప సంక్రాంతికి నేను తీసుకెళ్ళి చూపించలేను. ఏం వెళ్ళొచ్చుగా అంటే కుదరదు. ఒకటి, వాళ్ళకి పరీక్షల టైము, పరీక్షలు ఎప్పుడు పెడతారో తెలియదు. 2, మేము ప్రతి ఫిబ్రవరిలో ఇంటికి వెళ్తాం. సో అది కంపల్సరీ వెళ్ళాలి. అందుకని జనవరిలో వెళ్ళలేం. అందుకని వాళ్ళకి నాకు తెలిసినవన్నీ చూపిస్తూ ఉంటాను అనమాట. హరిదాస్ వస్తాడు, గంగిరెడ్లు వస్తాయి, గొబ్బెమ్మలు పెడతారు. ఇవన్నీ మీతో ఎందుకు పంచుకుంటున్నానంటే నేను ఇక్కడున్న వాళ్ళతో కూడా చెప్పచ్చు. బట్ ఇక్కడున్న వాళ్ళకి నా మాటలు అయితే వినిపిస్తాయి కానీ నా ఎమోషన్ అంతా టచ్ అవ్వదు కదా. సో తెలుగు తెలిసిన వాళ్ళకి చెప్పడం వేరు, తెలుగు వచ్చిన వాళ్ళకి చెప్పడం వేరు. మీ అందరూ తెలుగు వాళ్ళు కాబట్టే నా ఛానల్ వింటున్నారు. సో మీతో అయితే నేను కొంచెం హార్ట్ఫుల్గా మాట్లాడచ్చు అని చెప్తున్నాను. ఇది షేర్ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఈ ఫీలింగ్, అందుకే చెప్తున్నాను. ఒకవేళ సీరియల్స్ మధ్యలో ఆపేసి బోర్ కొడుతున్నా అనిపిస్తే ఐఎమ్ సారీ. బట్ ఇలా మంత్లీ ఒక్కసారి మాత్రం నేను ఏదో ఒకటి చెప్పుకుంటానే, మీరేమనుకోకండి. ఎందుకంటే మీరే వినాలి. ఫ్యామిలీలో చెప్తే వాళ్ళు బాధపడతారు. అలా అని చెప్పనని కాదు, వాళ్ళకి కూడా తెలుసు, బట్ బయటపడమంతే. సో ఇవాళ నుంచి నేను మీతో ఇవి కూడా షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. కొంచెం కష్టమైన ప్లీజ్ భరించండి. మీ సీరియల్ వచ్చేస్తుంది. సీరియల్స్ ఏం ఆపను, వాటివంతా వాటివే, దీని దారి దీన్నే. సో మీ సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో నాకు చెప్పండి. నేను మర్చిపోయా, ఈ సంక్రాంతికి 4 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కదా, వాటిలో మీరు ఎన్ని చూసారు, మీకు ఏం నచ్చాయో నాకు చెప్పండి. ఇప్పటిదాకా రిలీజ్ అయిన 2 నేను చూసేసాను. రాజాసాబు, మనశంకర్ వరప్రసాద్ గారు పండక్కి వస్తున్నారు. నాకు 2 బాగా నచ్చాయి. 2 ఎంటర్టైన్మెంట్ పరంగా నాకు బాగా నచ్చాయి. సో మిగిలిన 3 సినిమాలకి వెయిటింగ్. మీరే సినిమాలు చూసారు, మీకేం నచ్చాయి? అలాగే మన ఛానల్కి పేరు మారిస్తే ఏ పేరు పెట్టచ్చు అండ్ మిమ్మల్ని నేను ఎలా పిలవచ్చు? లైక్ హే లిజనర్స్ అనా, హే ఫ్రెండ్స్ అనా, హే బెస్టీస్ అనా, హే సిలీ గర్ల్స్ అనా, హే గర్ల్ గ్యాంగ్ అనా, ఏదో ఒకటి మీరే చెప్పండి. ఓకే, తర్వాత మళ్ళీ వచ్చే నెల మంత్లీ ముచ్చట్లో కలుద్దాం. అంతవరకు సీరియల్స్ చూస్తూ ఉండండి. ఇంకా కొత్త కొత్త కొరియన్ సీరియల్స్ పెడుతూ ఉంటాను. మీకు నచ్చిన సీరియల్ తెలుగులో వినాలనుకుంటే కింద కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ వీటన్నిటి కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఇలాంటి సిరీస్ నచ్చుతాయి, వాళ్ళు విందామనుకుంటున్నారు అనుకుంటే కనుక నా ఛానల్ని షేర్ చేయండి. అలాగే వీడియోస్ బాగా నచ్చినవి షేర్ చేయండి. ఓకే, తర్వాత కలుద్దాం. బాయ్.